మహనీయుల మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో, మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో. విప్లవ పోరాటాలను పేరుగాంచిన కోట భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట. ఇది యుద్ధగీటి సుద్దాల అడుగుల సవ్వడి ఆట. బండెనుక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపుగోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఊర్లను తిరిగి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళ నలగబట్టి చెట్లకు వేలాడదీసి, మండెటెండల నుంచి మనుమూత్రాలను దాపి, కావురమెక్కిన కొడుకులు కామముతో వెంటబడితే, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెర్చుతుంటే, ఎదురు తిరిగి పోరాడిన అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. అద్భుతమైన సాంగ్ అది. ఇట్లా చాలా ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట ఇది. అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఈ ఏమని పాడాలి ప్రతి అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపిన పాట ఇది. రైట్ నరేష్ అన్న, మీరు పాడను అనుకుంటేనే చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్న. ఇంకో మంచి పాట పాడారు. ఇంకొకటి అంటే ఒకటి మానుకోట ప్రసాద్ అన్న రాసింది. అంటే ప్రాణము అంటే ఎలా ఉంటాయి ఎట్లా అని అనేది ప్రాణం జీవితం గురించి. ఎటు నుండి చేరునో, ఎటు నుండి జారునో, ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. ఎందుకో దీని మీద మమకారం. సావు పుట్టుకల మధ్య జీవితమొక నాటకం. సావు పుట్టుకల మధ్య జీవితమొక నాటకం. బాట ముగిసిందంటే తప్పదికా ప్రయాణం. ఎటు నుండి చేరునో, ఎటు నుండి జారునో, ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. ఎందుకో దీని మీద మమకారం. ఎందుకో దీని మీద మమకారం. పోయేటప్పుడు ఏమి తీసుకపోయేది లేదు, వచ్చేటప్పుడు ఏది తీసుకురాలేదు లేదు. ఎటు నుండి చేరునో, ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం. ఎందుకో దీని మీద మకారం. సూపర్. ఒక జీవితం ఏముంటుంది చెప్పు, మీరు అన్నట్టు జీవితం అంటే అయిపోయా. అవును, ఎత్తుకపోయేటప్పుడు ఎత్తుకపోయే దానికి మమకారం ఎందుకు? అంతే. ఈ పాట నాకు మానుకోట ప్రసాద్ అన్న రాసిండు, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇది ఒక అద్భుతంగా జీవితాన్ని ఏమున్నది జీవితంలో, వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చినా పోయేటప్పుడు ఏముంది.
బాట ముగిసిందంటే మనకు ఇది ముగిసిందంటే వెళ్ళిపోవాల్సింది ఎవరైనా. చాప్టర్ క్లోజ్ అంటే ఉన్నప్పుడే మనం ఏందనేది మనం ఇప్పుడు సోమన్ అంటాడు అంటే ప్రతి అన్న నేను అంటే అన్నను బాగా అబ్జర్వేషన్ చేస్తుంటాను. అన్న హావభావాలు కావచ్చు, అన్న కావచ్చు. ఇక నేను ఎక్కువ అన్ననే అది చేస్తాంట. అయితే అన్న ఎప్పటికొకటి చెప్తా అంటాడు. జీవితం అనే ఈ నాటకంలో, ఈ జీవితం అనే దాంట్లో మన కోసం ఒక పేజ్ అయినా రాయబడాలి బుక్లో, ఒక పేజ్ అయినా రాయబడాలి, ఒక లైన్ అయినా రాయబడాలి. అప్పుడే మన జీవితానికి స్వార్థకత అని చెప్పి మన మంచి ఎక్కడ ఏ స్టేజ్ మీద ఉన్నా కూడా అది ప్రతి ఒక్కరికి ప్రతి స్టేజ్ మీద ఈ మాట మాట్లాడుతుంది. సో దాంట్లో నేను ఆ లైన్ అయినా అదైనా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నాకంటూ నేను నరేష్ ఓకే అనేది అయితే సంపాదించుకున్నాకనే నేను అదని జెండాలు మోసిన జనమును కూడగట్టిన, దండాలు పెట్టిన దళితుల కూడగట్టిన, కరపత్రం వంచిన పోస్టరులు అతికించిన, మా లీడర్ వస్తుండని మైకు బట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన బతుకెన్నడు మారురో, మహాజన మన రోజులెప్పుడొచ్చురో, మహాజన మన రోజులెన్నడొచ్చురో. 60 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, 60 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్యదిగి కొడుకెక్కి ఆస్తులన్నీ వంచుకొని అందిన కాడికెల్లా దోసుకొని తింటుండు బహుజన మన బతుకెన్నడు మారురో, మహాజన మన రోజులెన్నడొచ్చురో. ఈ పాట కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి స్టేజ్ మీద అన్న పాడతాడు. కానీ ఇట్లా ఎగురు ఇట్లా అన్న పాడుతుంటే ఎగురుతా అంటే మళ్ళీ ఇక గద్దరు, ఇప్పుడు అన్న గద్దరన్న ప్రజెంట్ గద్దరన్న లేడు కదా, అన్న రూపంలో చూసుకోవచ్చు మనం గద్దరన్న. ప్రతి పాట, ప్రతి ఆయన అడుగు, ప్రతిది గద్దరన్నను చూసుకోవచ్చు ఏపురు సోమన్న దాంట్లో. ఇంకొకటి మిట్టపల్లి సురేందర్ అన్నది, ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యేటి నా దేహం నీ చేతిలోని బొమ్మ, ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యేటి నా దేహం నీ చేతిలోని బొమ్మ, కాలం ఉన్నంత వరకు వీడరానిది, కాలం ఉన్నంత వరకు వీడరానిది, కాలం వెళ్ళిపోయినాక తోడు లేనిది, ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం చేతిలోని బ్రహ్మ. నీలో మంచి గొప్ప సింగర్ దాగి ఉన్నాడు, కాకపోతే దాన్ని బయటికి తీస్తలేవు. సో ఎంతసేపు ఉన్న డప్పుతో పాటు పాట రెండుంటే ఇబ్బంది ఏం లేదు కదా. అవునవును. ఏడ ఏ ప్లేస్ అవసరం ఉంటే ఆ ప్లేస్లోకి జరగవచ్చు. అంటే నన్ను చాలామంది పాడమని అనేది, కానీ నాకెందుకు డప్పు లక్షల మందిలో ఉన్నా కూడా డప్పు ప్లే అంటే చేస్తా. అంటే ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఇంకా మళ్ళీ మాట్లాడలేక, అంటే అది అదో అలవాటులాగా అయిపోయింది అది. నరేష్ అన్న, అంటే కళ అనేది అందరికి ఉంటుంది, కానీ మీకు అది కాస్త ఎక్కువ ఉన్నది అనుకోవచ్చు. ఎందుకంటే రెండు ఉన్నాయి, డప్పు మీ దగ్గరనే ఉంది, పాట మీ దగ్గరనే ఉంది. అందరికి ఒక్కొక్కటే ఉంటాయి, కానీ చాలా అద్భుతంగా పాడుతున్నారు. డప్పే కాదు, డప్పుకు మించిన గాత్రం కూడా ఉందని మాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమైపోయింది. సో ఎనీవే, మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. కొంతమంది ఎట్లుంటారంటే కొంత స్టెప్ బ్యాక్ అవుతూ ఉంటారు. ఏంటి మనం ఈ ఫీల్డ్ ఏంటి, ఇట్లేంటి అనుకుంటాం. కానీ ఇదే డప్పు ఒకప్పుడు జాతి నిద్ర లేపింది, ఒకప్పుడు ఊరూర ప్రచారం అయ్యి సాటింపేసింది. ఇప్పుడు ఇదే సమాజాన్ని తట్టి లేపుతున్నది. సో ఇంత గొప్ప టాలెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి నిజంగా హ్యాట్సప్. నిజంగా మీరు ఇట్లనే ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ అన్న, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు కూడా అన్న థ్యాంక్ యూ. నేను కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాది, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఈ బీఆర్కే న్యూస్ యజమాన్యానికి నాకు ఇప్పుడు ఇది ఒక ఏమంటారు, ఒక బంధం అంటాం కదా, మా బంధుత్వం లాగా, నాకు బంధుత్వం లాగానే ఏర్పడ్డది ఇది.
చాలా ప్రోగ్రామ్స్ చేసిన. బీఆర్కే న్యూస్ మీరు పిలవడం, అడగగానే మీరు పిలవగానే నేను రావడం, ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడం, ఎటు మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని వెళ్ళడం నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందన్న. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా. ఎవరిని తీసుకురమ్మని ఎవరిని, ఇప్పుడు మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తారన్న. ఇప్పుడు ఒకప్పుడు ఫోన్లు లేకుండే, ఇప్పుడు ఫోన్లు ఉన్నా కూడా వాళ్ళను అంటే వాళ్ళకు ప్రపంచాన్ని చూపించలేకపోతారు. అలాంటిది ఒక మట్టి పరిమళాలను మీరు తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద ఇది స్టేజ్ గొప్ప స్టేజ్. ఇది కొన్ని వేలు అవి కొన్ని అంటే దానికి అది ఉంటుంది, దీనికి ఉంటుంది రెండు. కానీ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళను ఒక స్టార్లను చేయడం కోసం మీరు మీ ప్రయత్నాలను నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. అందుకే నేను మీరు విలువగానే నేను ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మధు అన్న పిలిచిండు అని అంటే కథ తప్పకుండా రావాల్సిందే, వచ్చేస్తున్నాను. అంటే మీరు థ్యాంక్ యూ అన్న. మీరు నాకు ఈ చక్కటి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ బంధం ఇట్లనే బీఆర్కే న్యూస్తో మీకున్న అనుబంధం కావచ్చు, మాకు అంటే పర్సనల్గా నీకు నాకున్న బంధం కావచ్చు, ఇట్లా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం.